Hi friends, welcome back to my channel. In today's video, we are going to learn about present perfect continuous tense. ఓకేనా ఈరోజు వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ లెట్స్ సీ ద స్ట్రక్చర్. ఓకే, ద స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ subject plus has or. Okay, this one is or. Okay, have plus been plus v1 ing plus object. Okay na, so that is the thing. Okay, I'm going to explain you everything when we are supposed to use present perfect continuous tense. Aveni meeku cheptanu. Okay, so all the sentence is going to be based on this structure. Okay na, but before that one, okay na, many of you friends మీరు చాలా మంది చూస్తున్నారు వీడియోస్, ఓకేనా, బట్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ మై వీడియో. సో ఓకే, లైక్ చేయండి మా వీడియోని, ప్లస్ అట్ ద సేమ్ టైం ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా, సో ఓకే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో ఇట్ విల్ రియలీ ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ అ బూస్ట్. ఫైన్, నా సో ఛానల్ మనం ఇది వీడియో స్టార్ట్ చేసాం. ఓకే ఫైన్, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో అంటే ఏమి, ఓకే ఇది వచ్చేసి ప్రజెంట్లో ఓకే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు జరుగుతూ ఉంటే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం దాన్ని మాట్లాడతాం. ఓకేనా, సో ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంటే మీ ప్రజెంట్, ఓకే జరుగుతూ ఉంటే అంటే కంటిన్యూ. ఓకే, సో అట్లా, సో ఆల్రెడీ దాని వీడియో ఉంది. ఓకేనా, ప్లీజ్ గో అండ్ విజిట్ మై ఛానల్. యూ కెన్ సీ అ వీడియో రిలేటింగ్ టు present continuous tense. From that one you can learn okay how we are supposed to form a sentence when things are going in present continuous. ఓకేనా, సో దాన్ని చూసి మీరు నేర్చుకోండి. ఓకే, అండ్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఏదైనా ప్రజెంట్ కంటిన్యూస్లో మనం మాట్లాడాలంటే నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దాన్ని చూసి మీరు నేర్చుకోండి. ఓకే, నా ఎప్పుడైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెంటెన్స్ ఉంటుంది, అది ప్రజెంట్లో జరుగుతూనే ఉంటుంది. మనం ఈ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ప్రజెంట్లో జరుగుతూనే ఉంటుంది కదా చాలాసేపటి నుంచి. సో అట్లా దాంట్లో ఇప్పుడు చూడండి జరుగుతూ ఉందంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, కానీ చాలాసేపటి నుంచి ఇప్పుడు వరకు కూడా జరుగుతూ ఉంది, అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం అప్లై చేయాలి. ఓకే, మరీ చెప్తాను. ఓకే, కాన్సన్ట్రేట్ హియర్, కొద్దిగా వినండి ఇది. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ టెన్స్ ఈ స్ట్రక్చర్ మనం ఎక్కడ ఫాలో చేస్తామంటే ఎప్పుడన్నా కానీ చాలాసేపటి నుంచి ఏమైనా జరుగుతూ ఉంటుంది అండ్ ఇప్పుడు కూడా అది జరుగుతూనే ఉంది, చాలాసేపటి నుంచి ఇప్పుడు వరకు కూడా జరుగుతూనే ఉంటాయి, అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఈ రూల్ అప్లై చేయాలా. జస్ట్ నార్మల్గా ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం అది మాట్లాడాలా. ఓకేనా, ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, చాలాసేపటి నుంచి ఇప్పుడు వరకు కూడా జరుగుతూనే ఉంది, అట్టతప్పుడు ఉన్ని మనం ఓకే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి అంటే ఈ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసి మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఓకేనా, సో లెట్స్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఏముంది, సో ఐ హ్యావ్. ఓకే, బై ద వే ఇది చూడండి స్ట్రక్చర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఓకే, సబ్జెక్ట్ అంటే సింగులర్ అంటే మీ థర్డ్ పర్సన్ సింగులర్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మీకు ఇంకా మీకు డౌట్ ఉంటే ఓకే ప్లీజ్ రెఫర్ మై ఛానల్. ఓకేనా, సో నా ఛానల్లో చూడండి. ఓకే, సో దాంట్లో ఒక వీడియో ఉంది, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి చూడండి. సో దాన్ని చూసి నేర్చుకోండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది రాకపోతే మీకు అర్థం కాదు. ఓకేనా, ఫైన్. సో వెనెవర్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్, ఓకే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అప్పుడే హ్యాజ్ యూస్ చేయాల. ఓకేనా, సో రిమైనింగ్ అన్ని ప్లూరల్కి మనం హ్యావ్ యూస్ చేయాల. ఓకే, అండ్ ఐకి యూకి కూడా హ్యావే వస్తుంది. మరి చెప్తాను. ఓకేనా, వెన్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే హ్యాస్ చూడండి. థర్డ్ పర్సన్ సింగులర్ ఏవేవి, ఓకే హీ, షీ, ఇట్ ఎవరిదైనా నేమ్ ఉంటే అప్పుడే హ్యాజ్. రిమైనింగ్ అన్ని దానికి హ్యావ్ చూడండి. ఓకేనా, రిమైనింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే హ్యావే. ఓకే, ఇక్కడ కింద చూడండి. ఐ ఇస్ ఫస్ట్ పర్సన్. ఓకేనా, సో ఫస్ట్ పర్సన్ కదా హ్యావే రావాలా. సో ఐ హ్యావ్ బీన్. ఐ ఈజ్ అ సబ్జెక్ట్ హియర్, హ్యావ్ బీన్. ఐ హ్యావ్ బీన్ ఏం చేస్తున్నాను నేను, వెయిట్ చేస్తున్నాను. వెయిట్కి ఐఎన్జీ యాడ్ చేస్తే వెయిటింగ్ అయిపోతుంది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ద బస్ స్టాప్. సో తెలుగులో దీని అర్థం ఏమి, నేను నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో నేను హ్యావ్ బీన్ అంటే నేను నీకోసం బస్ స్టాప్లో చేస్తూనే ఉన్నాను, వెయిటింగ్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ అంటే ఓకే నేను నీకోసం బస్ స్టాప్లో వెయిటింగ్ చేస్తూనే ఉన్నాను అంటే ఏమి, ఎప్పుడు చేస్తున్నానా, చాలాసేపటి నుంచి చేస్తున్నాం. అందుకే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ద బస్ స్టాప్. ఓకేనా, చాలాసేపటి నుంచి వెయిటింగ్ జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది, అప్పుడు మనం ఓకే వీ హ్యావ్ టు యూజ్ దిస్ స్ట్రక్చర్. ఫైన్. సో ఇప్పుడు నేను ఇంకో తెలుగులో సెంటెన్స్ అంటాను చూడండి. పిల్లలు పార్క్లో ఆడుకుంటూనే ఉన్నారు. సో దీని అర్థం ఏమి, పిల్లలు ఇప్పుడు ఆడుకుంటున్నారా, చాలాసేపటి నుంచి ఆడుకుంటున్నారు. సో ఆడుకుంటూనే ఉన్నారంటే ఏమి, ఓకే సో చాలాసేపటి నుంచి
ఆడుకుంటున్నారు. ఎప్పుడు ఆడుకుంటారు అంటే చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అని మనం చెప్పొచ్చు. కానీ చాలాసేపటి నుంచి ఆడుకుంటున్నారు కదా. సో చిల్డ్రన్ హ్యావ్ బీన్, చిల్డ్రన్ ఈజ్ అ ప్లూరల్. ఓకే, ఓకే, ఇట్స్ నాట్ సింగులర్, ఇట్స్ అ ప్లూరల్. Now children have been playing in the park. ఓకే, సబ్జెక్ట్ ఓకే ఈజ్ అ ప్లూరల్, అందుకే హ్యావ్ మళ్ళీ బీన్ కూడా వచ్చేసింది ఇక్కడ. సో ఆడుకునే దాన్ని ఏమంటాం మనం, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. సో ప్లే ఐఎన్జియింగ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, సో దిస్ ద ఆబ్జెక్ట్. ఓకేనా. సో చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, పిల్లలు పార్క్లో ఆడుకుంటూనే ఉన్నారు. దెన్ సపోజ్ థర్డ్ వన్ ఓకే చూద్దాం. ఓకే, అతను వేరే వేరే జాబ్స్ కోసం ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. ఓకేనా. సో మరీ చెప్తాను, అతను వేరే వేరే జాబ్ కోసం ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. సో అట్లా తప్పుడు మనం ఇంగ్లీష్లో ఎట్లా ఫామ్ చెప్పాలి దాన్ని, హీఈస్ ఎ థర్డ్ పర్సన్ సింగులర్. చూడండి, హీకి హ్యాస్ రావాలి. ఓకేనా. సో హీ హ్యాస్ బీన్ రైటింగ్ హిస్ ఎగ్జామ్స్ ఫర్ డిఫరెంట్ జాబ్స్. ఓకే, హీ హ్యాస్ బీన్ రైటింగ్ హిస్ ఎగ్జామ్ ఫర్ డిఫరెంట్ జాబ్స్, వేరే వేరే జాబ్ కోసం అతను ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు రాస్తున్నా అంటే ప్రెసెంట్ కండిషన్లో మనం చెప్పొచ్చు, హీఈస్ రైటింగ్ అనేసి చెప్పొచ్చు, బట్ రాస్తూనే ఉన్నాడు. సో దట్ ఈస్ అ థింగ్. ఓకేనా. Then Mr. Again third person singular, Mr. Biswas. Okay, Mr. Biswas okay has been working from 2 days. సో ఇప్పుడు నేను అంటాను, సో ఆయన వచ్చేసి 2 days నుంచి పని చేస్తూనే ఉన్నాడు అనేసి. ఓకే, దిస్ ఇస్ ద సెంటెన్స్ తెలుగులో. ఓకేనా, ఆయన 2 days నుంచి పని చేస్తూనే ఉన్నాడు అనేసి. ఓకేనా. అట్లా తప్పుడు మనం ఎలా చెప్పాలి దానికి. ఓకే, మిస్టర్ బిస్వాస్ ఆయన అంటే హీ అనుకోండి. సో హీ హాస్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 2 days అట్లా చెప్పచ్చు. దెన్ సపోజ్ ఇక్కడ పేరు ఉంది. ఓకే, మిస్టర్ బిస్వాస్. సో ఇది కూడా థర్డ్ పర్సన్ కిందనే వస్తుంది. మిస్టర్ బిస్వాస్ అంటే ఎంతమంది, ఒక్కరే కదా. సో థర్డ్ పర్సన్ సింగులర్. సో మిస్టర్ బిస్వాస్ ఓకే హ్యావ్ రావాలా, హ్యాజ్ రావాలా దీనికి. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్, హ్యాజ్ రావాలా. సో మిస్టర్ బిస్వాస్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 2 days ఆర్ ఫ్రమ్ 2 days. సో 2 రోజుల నుంచి మిస్టర్ బిస్వాస్ అనే ఆయన పని చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు అనేసి. ఓకే, నార్మలీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఓకే నార్మలీ మనం ఎక్కువ మాట్లాడడం. ఓకేనా. సో ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో నేను చెప్పినాను మనకి ఏవి మనకి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఖచ్చితంగా అవి అన్నీ రావాలా. ఓకే, టెన్సెస్లో ఓకే 4 నేను మెన్షన్ చేశాను ఆడ, అది రావాలా. దెన్ హెల్పింగ్ వర్బ్స్, ఓకే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, వర్బ్ ఫార్మ్స్, ఇవన్నీ మనకు ఖచ్చితంగా వస్తేనే ఇంగ్లీష్ మాట్లాడే కదా అది, లేకుంటే రాదు. చూడండి. ఓకేనా, మనం ఏదైనా సపోజ్ ఏదైనా మనం సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం బై హార్ట్ చేస్తే అవి మనకి దానిలో మనం మాట్లాడలేం. ఓకే, ఏదో 1 or 2 3 సెంటెన్స్ మనం మాట్లాడతాం అంతే. కానీ ఓకే సిచ్యువేషన్ బట్టి సెంటెన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అప్పుడు మనం ఓకే వీ కెనాట్ రిమైండ్ ఆల్ దోస్ సెంటెన్స్. ఓకే, సో మనకి అవి గుర్తు రావు. ఓకే, మనకి సెంటెన్స్ ఫార్మేషన్ వస్తేనే మనం మాట్లాడగలుగుతుంది, లేకుంటే రాదు. చూడండి. ఓకేనా. సో ఓకే లెర్న్, మీరు ఏం చేయాలంటే సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలి అవి నేర్చుకోవాలి అంతేగాని మీరు జనరల్గా మనం సెంటెన్స్గా యాక్సిటీస్గా మనం బై హార్ట్ చేస్తే దీనికి ఇదే మాట్లాడాలి, దీనికి ఇదే చెప్పాలంటే అవి మనకి హెల్ప్ అంటే అది హెల్ప్ చేయదు. లాంగ్ టర్మ్ కూడా కాదు, షార్ట్ టర్మ్ కూడా కాదు. మనకి అది హెల్ప్ అయితే అస్సలు చేయదు. మనకి ఏమైనా కానీ మనకి సెంటెన్స్ దీనికి ఎట్లా కన్వర్ట్ చేయాలా, అది ఆ కన్వర్షన్ మనం నేర్చుకోవాలి. ఓకే, దీనికి కన్వర్షన్ ఎట్లా మనకి వస్తే ఈ పర్టికులర్ సెంటెన్స్కి, సో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. అదర్వైజ్ ఓకే సో మనకి సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. చూడండి. ఫైన్. 5th వన్ ఏముంది. సో నాకు ఓకే తెలుగులో దీని అర్థం ఏమంటే వాళ్ళు నాకు కాల్ చేస్తూనే ఉన్నారనేసి. ఓకే, వాళ్ళు నాకు కాల్ చేస్తూనే ఉన్నారనేసి. సో వాళ్ళు అనేది ఏమి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఏమి ఫస్ట్ సబ్జెక్ట్ అవ్వాలి కదా, చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళంటే దే. సో దేకి ప్లూరల్ ఏమి హ్యావ్, దే హ్యావ్ బీన్ ఓకే కాలింగ్ మీ, వాళ్ళు నాకు కాల్ చేస్తూనే ఉన్నారనేసి. ఓకే, సో 6th వన్ ఏముంది. ఓకే, సౌమ్య నాకు దీని గురించి చెప్తానే ఉందనేసి. ఓకే, చెప్తానే ఉందనేసి దాని అర్థం ఏమి, చాలాసార్లు చెప్పింది, ఒక్కసారి కాదు, మోర్ దెన్ వన్స్. ఓకేనా. సో మోర్ దెన్ వన్స్ నాకు చెప్పింది, చెప్తానే ఉందనేసి. సో ఎవరు చెప్తా ఉంది ఇక్కడ, సౌమ్య. సో సౌమ్య థర్డ్ పర్సన్ సింగులర్ కదా, హ్యాజ్ రాయాలా. ఓకే, సౌమ్య హ్యాస్ బీన్ టెలింగ్ అబౌట్ దిస్. ఓకే, దీని గురించి నాకు సౌమ్య చెప్తానే ఉందనేసి. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఎస్ ఓకే అగైన్ ఐ వాంట్ టు రిమైండ్ యూ. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా, లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో వై బికాస్ ఓకే ఐ విల్ బీ అప్లోడింగ్ వీడియోస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2-3 days. ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోస్. ఓకేనా. సో యూ విల్ గెట్ నోటిఫైడ్ యాజ్ సూన్ యాజ్ ఐ విల్ అప్లోడ్ అ వీడియో. సో దట్ యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, దాని గురించి మీరు చూసుకోవచ్చు. అండ్ యూ కెన్ బెటర్ నోట్ కూడా తీసుకోండి, ఆర్ అట్లీస్ట్ స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా. సో ఎస్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైన్. 7th వన్ ఏమి. ఓకే అతను ప్రెజెంటేషన్ కోసం ఓకే ప్రిపేర్ అవుతానే ఉన్నాడు అనేసి. ఓకే, అతను ప్రెజెంటేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నారు.
ఓకే. సో డిఫరెన్స్ ఇస్ దేర్. చేస్తూనే ఉన్నారు, దట్ ఈస్ ద డిఫరెన్స్. చేస్తున్నారంటే ఇప్పుడు చేస్తున్నారు అనేసి, చేస్తూనే అంటే చాలాసేపటి నుంచి చేస్తున్నారు అనేసి. సో చాలాసేపటి నుంచి ఏదైనా కంటిన్యూస్ అంటే అప్పుడే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం మాట్లాడాలి. ఫైన్. సో ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏమి, హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఓకే ఫర్ ద ప్రెజెంటేషన్. హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్రెజెంటేషన్. ఓకేనా, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఫార్మ్ దిస్ సెంటెన్స్. ఓకే. దెన్ ఎయిత్ వన్ ఏమి, ఓకే ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ దిస్ మంత్ విత్ మై ఫ్రెండ్. ఓకే అంటే ఏమి, ఈ నెల మొత్తం నేను నా ఫ్రెండ్తో తిరుగుతూనే ఉన్నాను అనేసి. ఓకేనా, ఈ నెల మొత్తం నేను నా ఫ్రెండ్తో తిరుగుతూనే ఉన్నాను అనేసి. సో ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ దిస్ మంత్ విత్ మై ఫ్రెండ్. ఓకే. సో అర్థమవుతుంది కదా, సబ్జెక్ట్ ఐ కదా, సో హ్యావ్ రావాలా, హ్యావ్ బీన్ రావాలా, దెన్ ట్రావెలింగ్ అండ్ దిస్ మంత్ అండ్ ది రిమైనింగ్ విత్ మై ఫ్రెండ్ అనేసి వచ్చేస్తుంది రిమైనింగ్ పార్ట్. ఓకే. దెన్ ఎస్, వాట్ ఈస్ నైన్త్ వన్? ఓకే. సో కునాల్ హ్యాస్ బీన్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, కునాల్ అనేవాడు ఇంటర్వ్యూకి వెళ్తూనే ఉన్నాడు అనేసి. అంటే ఏమి, ఒక ఇంటర్వ్యూ కాదు, ఓకే చాలా ఇంటర్వ్యూ పోయినాడు అనేసి, వెళ్తూనే ఉన్నాడు అనేసి. సో కునాల్ హ్యాస్ బీన్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కోసం కునాల్ అనేవాడు ఓకే వెళ్తూనే ఉన్నాడు అనేసి. సో డౌన్, ఓకే దే హ్యావ్ బీన్ ప్యాకింగ్ లగేజ్ ఫర్ ద ట్రిప్. ఓకే. సో దే హ్యావ్ బీన్ ప్యాకింగ్ లగేజ్ అంటే ఏమి, వాళ్ళు ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేస్తూనే ఉన్నారు అనేసి. అంటే ఓకే 1 or 2 బ్యాగ్స్ కాదు, సో లగేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా సేపటి నుంచి అది ప్యాకింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అప్పుడు మనం ఓకే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో చెప్పాలా. సో దే హ్యావ్ బీన్ ప్యాకింగ్ లగేజ్ ఫర్ ద ట్రిప్, వాళ్ళు ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేస్తూనే ఉన్నారనేసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు వాచ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఆల్ మై వీడియోస్ ఓకే ప్లీజ్ ఓకే వాచ్ కంప్లీట్లీ. మీరు మొత్తం కంప్లీట్లీ వాచ్ చేయండి. ఏదైనా మీకు సపోజ్ ఏదైనా అర్థం కాకపోతే ఓకే కామెంట్లో నాకు చెప్పండి, సో దట్ ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్ యూ ఓకే అగైన్. అండ్ వెరీ సూన్ ఓకే ఐఎమ్ గోనా స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకున్నాను. ఓకే. అండ్ ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఐ విల్ నోటిఫై యూ, నేను మీకు నోటిఫై చేస్తాను అండ్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఓకే వెన్ ఐఎమ్ సపోజ్ టు స్టార్ట్ ద ఆన్లైన్ క్లాసెస్. సో దట్ ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టైంలో వచ్చేసి నేను నా మొబైల్ నెంబర్ పెడతాను, సో యూ కెన్ మెసేజ్ మీ. ఫైన్. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ వన్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా. అండ్ వన్ థింగ్ ఫ్రెండ్స్, ఓకే చూడండి, ఓకే దిస్ ఇస్ మై సో దిస్ ఇస్ ద థింగ్ యాక్చువల్లీ. అంటే ఏమంటే మనం ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటాం కదా, సో కంప్లీట్లీ ఒకేసారి మొత్తం రాదు చూడండి ఇంగ్లీష్. ట్రై టు ఓకే ఫార్మ్ స్మాల్ సెంటెన్స్. అంటే చిన్న సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడండి. 4 words 5 words సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడండి. అట్లా మీరు ట్రై చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, మీరు ఒకేసారి కంటిన్యూస్గా మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఓకే ఇట్ వోంట్. ఓకేనా, అది రాదు. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అది నార్మల్, అది జరిగే పని అయితే కాదు చూడండి. ఓకేనా. సో మనం ఏం చేయాలా, మనం చిన్న సెంటెన్స్ ఓకే దాన్ని నోట్స్ తీసుకునేసి మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఫస్ట్ నేర్చుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్ ఓకే అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో అన్ని వీడియోస్ చూడండి ఎట్లా సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తారనేసి. సో అవన్నీ చూడండి. ఓకే, దాన్ని చూసి మీరు కొద్దిగా ట్రై చేయండి. ఓన్గా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఓకే సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. అండ్ స్లోగా స్మాల్ సెంటెన్స్ యూ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు ఓకే ఫార్మ్ అ సెంటెన్స్, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫైన్, ఎనీ హౌ ఓకే నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి ఇంకా ఫ్యూచర్ టెన్స్ గురించి చూద్దాం. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఫార్ పాస్ట్ టెన్స్ అయిపోయింది, ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది, ఇంకా రిలేటెడ్ కొన్ని వర్బ్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, హెల్పింగ్ వర్బ్ అవన్నీ. దెన్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ దాని గురించి కూడా నేను అప్డేట్ చేశాను. నా ఓకే ద ఫ్యూచర్ టెన్స్ ఐమ్ గోనా అప్లోడ్ వెరీ సూన్ సమ్ వీడియోస్ రిలేటెడ్ టు ఫ్యూచర్ టెన్స్. ఓకేనా. దెన్ ఆ తర్వాత WH వర్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. సో డెఫినెట్లీ విజిట్ మై ఛానల్. ఓకేనా, కంప్లీట్గా చూడండి వీడియోస్. ఓకే అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో అండ్ లైక్ కూడా చేయండి. ఓకేనా. సీ యూ ఫ్రెండ్స్. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఇన్ yes I'm going to explain you about future tense. Okay na. Fine friends, take care and bye bye till then.